నుంచి భూస్వరూపాలు అనే టాపిక్ మీద పార్ట్ 2 చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరు చివరి దాకా చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, సముద్ర భృగువు ఏర్పడటం గురించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. సముద్ర కెరటాలు నిరంతరం కొండల కింది భాగాన్ని కొట్టడం వల్ల క్రమక్షయం జరిగి ఇవి ఏర్పడతాయి. కొండ గ్రానైట్ వంటి గట్టి రాయితో ఉంటే భృగువు చాలా కాలం బలంగా నిటారుగా ఉంటుంది. షేల్ వంటి మెత్తని రాయితో ఉన్న భృగువులు నిటారుగా కాకుండా వాలుగా మారుతాయి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ డి అండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. కెరటాల ఘర్షణ వల్ల కొండ అడుగు భాగం కరిగి దీన్నే క్రమక్షయం అంటారు. పైన ఉన్న రాయి సపోర్ట్ లేక పడిపోయి నిటారుగా గోడలా తయారవుతుందంట. రాళ్ళ గట్టితనం మీద భృగు ఆకారం ఆధారపడి ఉంటుంది. గ్రానైట్ గట్టిది కాబట్టి అది నిటారుగా నిలబడుతుంది. షేల్ మెత్తని మట్టి రాయి కాబట్టి కెరటాల దాటికి త్వరగా కరిగి వాలుగా మారుతుందంటండి. సముద్ర కెరటాలు నిరంతరం కొండల కింది భాగాన్ని కొట్టడం వల్ల క్రమక్షయం జరిగి ఇవి ఏర్పడతాయంటండి. ఇవి సముద్ర భృగు ఏర్పడడానికి సంబంధించింది. ఇది కొండ గ్రానైట్ వంటి గట్టి రాయితో ఉంటే భృగువు చాలా కాలం బలంగా నిటారుగా ఉంటుందంట. షేల్ వంటి మెత్తని రాయితో ఉన్న భృగువులు నిటారుగా కాకుండా వాలుగా మారుతాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర భూస్వరూపాలు అవి కనిపించే ప్రాంతాలతో జతపరచండి. భూస్వరూపం: సముద్ర భృగువు, సముద్ర కృతవేదిక, సహజ వంతెన, సీ స్టాక్స్. ప్రాంతాలు: రత్నగిరి మహారాష్ట్ర, తెల్లిచెరి కేరళ, యారాడు విశాఖపట్నం, డాల్ఫిన్స్ నోస్ విశాఖపట్నం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A4 B1 C2 D3. సముద్ర భృగువు డాల్ఫిన్స్ నోస్ విశాఖపట్నం, సముద్ర కృతవేదిక రత్నగిరి మహారాష్ట్ర, సహజ వంతెన తెల్లచెరి కేరళ, సీ స్టాక్స్ యారాడు విశాఖపట్నం. సముద్ర భృగువు విశాఖలోని డాల్ఫిన్స్ నోస్ దీనికి ఒక ఉదాహరణ అంట. సముద్ర కృతవేదిక అనేది మహారాష్ట్రలోని రత్నగిరి తీరంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయంట. సహజ వంతెన కేరళలోని తెల్లిచెరి వద్ద ఇవి కనిపిస్తాయంటండి. సీ స్టాక్స్ అంటే విశాఖపట్నంలోని యారాడు కొండను ఆనుకొని ఉంటాయంట. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర గుహలు లేదా సీ కేవ్స్ తీర ప్రాంతంలో శాశ్వత భూ స్వరూపాలు కావు. సముద్ర కెరటాల తాకిడికి గుహల పైకప్పు కూలిపోతే అవి నశించిపోతాయి. సముద్ర గుహలు తీర ప్రాంతంలో శాశ్వత భూస్వరూపాలు కావు. సముద్ర కెరటాల తాకిడికి గుహల పైకప్పు కూలిపోతే అవి నశించిపోతాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. సముద్ర కెరటాల వల్ల ఏర్పడే పగుళ్ళు పెద్దవై గుహలుగా మారుతాయి. అయితే క్రమక్షయం కొనసాగడం వల్ల పైకప్పు బలహీనపడి కూలిపోతుంది. అప్పుడు ఆ గుహ ఉనికిని కోల్పోయి సీ స్టాక్స్గా మారవచ్చు. కాబట్టి ఇది శాశ్వతం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర క్రమక్షయం వల్ల ఒక కొండ విచ్ఛిన్నమయ్యే ప్రక్రియలో ఏర్పడే భూస్వరూపాలను సరైన క్రమంలో అమర్చండి. సీ స్టాక్స్, సముద్ర గుహలు, సహజ వంతెనలు. ఇక్కడ ఏమడిగారండి? సరైన క్రమంలో అడిగారు. సముద్ర క్రమక్షయం వల్ల అవి ఒక కొండ విచ్ఛిన్నమయ్యే ప్రక్రియలో ఏర్పడే భూస్వరూపాలు సరైన క్రమం. ఫస్ట్ సముద్ర గుహలు, తర్వాత సహజ వంతెనలు, తర్వాత సీ స్టాక్స్. మొదట కెరటాల తాకిడికి కొండలో చిన్న గుహలు ఏర్పడతాయి. క్రమక్షయం పెరిగి రంధ్రం అవతలి వైపుకు పడితే అది వంతెనగా మారుతుంది. ఆ వంతెన పైకప్పు కూడా కూలిపోతే సముద్రంలో విడిగా మిగిలిన రాతి స్తంభాన్ని సీ స్టాక్ అంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, అఖాతాల గురించి ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. అఖాతాలకు సంబంధించిందండి. సముద్రపు నీరు నేల లోపలికి సీ ఆకారంలో చొచ్చుకు రావడాన్ని అఖాతం అంటారు. బే అనేది గల్ఫ్ కంటే పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. అఖాతాల ఏర్పడటానికి గాలి వీచే దిశ కూడా ఒక కారణం. కోవ్ అనేది చుట్టూ కొండలు ఉండే అతి చిన్న ప్రశాంత సముద్ర భాగం. ఇక్కడ సరికానిది అడిగారండి. దేనికి సంబంధించి? అఖాతాలకు సంబంధించి.
ఆప్షన్ బి అనేది ఇన్కరెక్ట్ అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. అఖాతాలకు సంబంధించి సముద్రపు నీరు నేల లోపలికి సి ఆకారంలో చొచ్చుకు రావడాన్ని అఖాతం అని పిలుస్తారంట. అఖాతాలు ఏర్పడడానికి గాలి వీచే దిశ కూడా ఒక కారణం అంట. కోవ్ అనేది చుట్టూ కొండలో ఉండే అతి చిన్న ప్రశాంత సముద్ర భాగం అండి. నేల అర్ధచంద్రకారంగా మారినప్పుడు నీరు లోపలికి వస్తుంది. సో బే అనేది చాలా పెద్దదిగా మరియు వెడల్పైన ముఖద్వారంతో ఉంటుంది. గల్ఫ్ దానికంటే చిన్నదిగా ఉంటుందంటండి. ఏ దానికంటే? అఖాతాల కంటే. కానీ ఇక్కడేమన్నారు, పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది అన్నారండి. గల్ఫ్ అనేది చిన్నదిగా ఉంటుందండి. ఏ దానికంటే? అఖాతాల కంటే. గాలి దిశను బట్టి అలల ప్రభావం మారి తీరం కోతకు గురవుతుందంట. కోవ్ అనేది పరిమాణంలో అతి చిన్నది. నెక్స్ట్ క్వశ్చన్, బ్లో హోల్స్ ఏర్పడటం వెనుక ఉన్న ప్రధాన భౌగోళిక ప్రక్రియ ఏమిటి? సముద్ర మట్టం పెరగడం వల్ల నేల మునిగిపోవడం, సముద్ర గుహ పైకప్పుకు రంధ్రం పడి గాలి మరియు నీటి ఒత్తిడి పెరగడం, ఇసుక తిన్నెలు పేరుకుపోవడం వల్ల నీరు పైకి చిమ్మడం, భూకంపాల వల్ల సముద్రపు నీరు ఉవ్వెత్తున ఎగసిపడటం. బ్లో హోల్స్ ఏర్పడటం వెనుక ఉన్న ప్రధాన భౌగోళిక ప్రక్రియ ఏంటంటే సముద్ర గుహ పైకప్పుకు రంధ్రం పడి గాలి మరియు నీటి ఒత్తిడి పెరుగుతుందంటండి. సముద్రపు గుహ పైకప్పుకు రంధ్రం పడినప్పుడు అలలు లోపలికి వచ్చిన ప్రతిసారి ఆ ఒత్తిడికి గాలి మరియు నీరు పెద్ద శబ్దంతో చిమ్నీ లాంటి ఆ రంధ్రం గుండా పైకి వస్తాయి. దీనినే ఇంగ్లాండ్లో గ్లోప్ అని పిలుస్తారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడిన జంటను గుర్తించండి. సరిగ్గా జతపరచబడిన అంటే కరెక్ట్ పేరండి. గ్లోప్ ఇంగ్లాండ్, ఇది ఇప్పుడే డిస్కస్ చేసాము. డాల్ఫిన్స్ నోస్ విశాఖపట్నం, అఖాతం బంగాళాఖాతం, సౌరాష్ట్ర లేదా సహజ వంతెన కేరళ. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి, ఎక్సెప్ట్ 4th పేర్. ఇంగ్లాండ్లో బ్లో హోల్స్ను గ్లోప్ అని పిలుస్తారు, సో కరెక్ట్. విశాఖపట్నంలోని డాల్ఫిన్స్ నోసు సముద్ర భృగువు మరియు గుహలకు ప్రసిద్ధి, సో ఇది కూడా కరెక్ట్. బంగాళాఖాతం అనేది పెద్ద పరిమాణంలో ఉండే అఖాతానికి ఉదాహరణ, సో ఇది కూడా కరెక్ట్ అండి. బంగాళాఖాతం అనేది పెద్ద పరిమాణంలో ఉండే అఖాతానికి ఒక ఉదాహరణ అండి, కరెక్ట్. సౌరాష్ట్ర ప్రాంతం అనేది గుజరాత్లో ఉందండి, కేరళలో కాదు, సో ఇది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర కృత వేదిక గురించి ఈ క్రింది వాక్యాలలో సరికానిది ఏది? సముద్ర కృత వేదిక గురించి ఈ క్రింది వాక్యాలలో సరికానిది ఏది? ఇది చూడటానికి రైల్వే ప్లాట్ఫామ్ వల్ల చదునుగా ఉంటుంది. ఇవి ఎక్కువగా గ్రానైట్ వంటి అతి కఠినమైన శిలలు ఉన్న చోట త్వరగా ఏర్పడతాయి. ఇవి అలల ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. కొండ వెనక్కి జరుగుతున్న కొద్దీ సముద్ర మట్టానికి సమానంగా ఈ రాతి నేల మిగిలిపోతుంది. ఇక్కడ సరికానిది అడిగారండి, దేనికి సంబంధించి? సముద్ర కృత వేదికకి సంబంధించి. ఆప్షన్ బి ఇస్ రాంగ్ ఆన్సర్ అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. సముద్ర కృత వేదికకు సంబంధించి ఇది చూడటానికి రైల్వే ప్లాట్ఫామ్ వల్లే చదునుగా ఉంటుంది. ఇవి అలల ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు స్పష్టంగా కనిపిస్తాయంట. కొండ వెనక్కి జరుగుతున్న కొద్దీ సముద్ర మట్టానికి సమానంగా ఈ రాతి నేల మిగిలిపోతుంది. ఇవి సున్నపు రాయి లేదా షేల్ వంటి మెత్తని శిలలు ఉన్న చోట త్వరగా ఏర్పడతాయి, కఠిన శిలల మధ్య కాదండి. ఈ ఆప్షన్ బిలో ఏం మెన్షన్ చేశారు? అతి కఠినమైన శిలలు ఉన్న చోట త్వరగా ఏర్పడతాయి అన్నారండి. అతి కఠినమైన శిలలు ఉన్న చోట కాదు, మెత్తని శిలలు ఉన్న చోట త్వరగా ఏర్పడతాయండి. ఏంటండి? సముద్ర కృత వేదిక సంబంధించి గ్రానైట్ వంటి శిలలు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రపు తీరం వెంట క్రమక్షయం జరగడానికి కారణమయ్యే కారకాలను గుర్తించండి. సముద్రపు తీరం వెంట క్రమక్షయం జరగడానికి కారణమయ్యే కారకాలను గుర్తించండి. సముద్ర కెరటాల నిరంతర తాకిడి, రాళ్ల మధ్య ఘర్షణ, జలోత్పీడన చర్య, గాలి వీచే దిశ మరియు వేగం. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. సముద్రపు తీరం వెంట క్రమక్షయం జరగడానికి కారణమయ్యే కారకాలకు సంబంధించి సముద్ర కెరటాల నిరంతర తాకిడి, రాళ్ల మధ్య ఘర్షణ, జలోత్పీడన చర్య, గాలి వీచే దిశ మరియు వేగం. సముద్ర కెరటాలు కొట్టడం, ఘర్షణ మరియు నీటి ఒత్తిడి వల్ల శిలలు కరిగి రకరకాల ఆకృతులు ఏర్పడతాయి. గాలి వీచే దిశను బట్టి అలల ఉధృతి మారుతుంది. ఇది తీరం కోతకు గురవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమి లోపలికి చొచ్చుకు వచ్చే సముద్రపు నీటి భాగాలను వాటి పరిమాణం ఆధారంగా పెద్ద నుండి చిన్నది సరైన క్రమంలో అమర్చండి.
కోవు, బే, గల్ఫ్. ఫస్ట్ బే వస్తుందండి, తర్వాత గల్ఫ్, తర్వాత కోవ్. బే అనేది అన్నింటికంటే పెద్దది మరియు వెడల్పైన ముఖద్వారం కలిగి ఉంటుంది. ఉదాహరణకు బంగాళాఖాతం. గల్ఫ్ అనేది సింధు శాఖ, ఇది అఖాతం కంటే కొంచెం చిన్నది మరియు ఇరుకైన ముఖద్వారం కలిగి ఉంటుంది. ఉదాహరణకు మన్నార్ సింధు శాఖ. నెక్స్ట్ కోవ్, ఇది చాలా చిన్నది మరియు చుట్టూ కొండలతో నిండి ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, బీచ్ యొక్క నిర్మాణం మరియు రకాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఎగువ బీచ్లో ఉండే ఇసుక దిబ్బలను బెర్మ్స్ అంటారు. దిగువ బీచ్లో నీరు వెనక్కి వెళ్ళినప్పుడు ఇసుక మీద కనిపించే గీతలను అలల గుర్తులు అంటారు. రాళ్ల బీచ్లో ఇసుక కంటే చిన్న చిన్న గులకరాళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఎగువ బీచ్లో ఉండే ఇసుక దిబ్బలను బెర్మ్స్ అంటారంట. దిగువ బీచ్లో నీరు వెనక్కి వెళ్ళినప్పుడు ఇసుక మీద కనిపించే గీతలను అలల గుర్తులు అంటారంట. రాళ్ల బీచ్లో ఇసుక కంటే చిన్న చిన్న గులకరాళ్ళు ఎక్కువగా కనిపిస్తాయంటండి. ఎగువ బీచ్ నేలకు దగ్గరగా ఉండి గరుకు ఇసుకతో ఉంటుంది. అక్కడ ఏర్పడే ఇసుక దిబ్బలను బెర్మ్స్ అంటారు. దిగువ బీచ్ ఎప్పుడూ సముద్రపు నీటితో తడుస్తూ ఉంటుంది. అలల వల్ల ఇసుకపై ఏర్పడే గీతలను రిపుల్ మార్క్స్ అంటారు. చూసే పదార్థాన్ని బట్టి బీచ్లను ఇసుక, రాళ్ళు మరియు రాతి బీచ్లుగా విభజించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ప్రసిద్ధ బీచ్లు వాటి యొక్క ప్రత్యేకతలతో జతపరచండి. బీచ్లు: చందీపూర్ బీచ్, తితల్ బీచ్, ఓం బీచ్, కోవాలం బీచ్. ప్రత్యేకతలు: నల్లని ఇసుక, హైడ్ అండ్ సీక్, 3 అర్ధచంద్రాకార బీచ్లు, హిందూ పవిత్ర చిహ్నం ఆకారం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A2, B1, C4, D3. చందీపూర్ బీచ్ హైడ్ అండ్ సీక్, తితల్ బీచ్ నల్లని ఇసుక, ఓం బీచ్ హిందూ పవిత్ర చిహ్నం ఆకారం, కోవాలం బీచ్ 3 అర్ధచంద్రాకార బీచ్లు. చందీపూర్ ఒడిస్సా. ఇక్కడి పోటుపాట్ల సమయంలో నీరు 5 కిలోమీటర్ల వెనక్కి వెళ్తుంది కాబట్టి దీనిని హైడ్ అండ్ సీక్ బీచ్ అని అంటారండి. దేన్నండి? చందీపూర్లో ఉన్న బీచ్ని. తితల్ బీచ్ ఇది గుజరాత్లో ఉందంట. ఇది నల్లని ఇసుకకు ప్రసిద్ధి. ఓం బీచ్ కర్ణాటకలో ఉంది. ఈ బీచ్ ఆకారం ఓం గుర్తు వలె ఉంటుంది. కోవాలం కేరళ. ఇది 3 అర్ధచంద్రాకార బీచ్లకు మరియు లైట్ హౌస్కు ప్రసిద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, ఒడిశాలోని గోల్డెన్ బీచ్ లేదా చంద్రభాగ భారతీయ తీర ప్రాంత చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది ఆసియాలోనే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన బీచ్ అండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత ప్రమాణాలను పాటిస్తూ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన తొలి ఆసియా బీచ్గా ఒడిశాలో చంద్రభాగ బీచ్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం భారతదేశంలో ఇలాంటి బీచ్ల సంఖ్య ఎంత అంటే 12 అండి. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర నిక్షేపణ భూస్వరూపాలు వాటి యొక్క ఉదాహరణలకు సంబంధించి సరిగ్గా జత కాని దానిని గుర్తించండి. సరికాని జత అడిగారండి. టోంబోలో రామసేతు, లెగూన్ చిలికా సరస్సు, స్పిట్ వెంబనాడు, షోల్స్ మెరీనా బీచ్. ఆప్షన్ డి ఈజ్ ఇన్కరెక్ట్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. టోంబోలో రామసేతు, లెగూన్ చిలికా సరస్సు, స్పిట్ వెంబనాడు. ఒక స్పిట్ లేదా బార్ పెరిగి దీవిని భూభాగంతో కలిపే దానిని టోంబోలో అంటారు. ఉదాహరణకు రామసేతు. లెగూన్ సముద్రపు నీరు వేరు చేయబడి సరస్సులా మారడం. ఉదాహరణకు చిలికా, పులికాట్. స్పిట్ నాలుక ఆకారంలో సముద్రంలోకి వ్యాపించిన ఇసుక నిక్షేపం. ఉదాహరణకు కాకినాడ, వెంబనాడ్. షోల్స్ ఇది సముద్రంలో కొద్దిపాటి లోతులో ఉండే ఇసుక దిబ్బలు. ఉదాహరణకు పులికాట్ షోల్. మెరీనా బీచ్ అనేది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సహజ బీచ్. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రపు నిక్షేపణ ప్రక్రియ ద్వారా ఏర్పడే స్పిట్ మరియు బార్ల మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటి? బార్ ఎప్పుడూ తీరానికి లంబంగా ఉంటుంది, స్పిట్ సమాంతరంగా ఉంటుంది. స్పిట్ ఒక కొన భూమికి అంటుకొని ఉంటుంది. బార్ తీరానికి సమాంతరంగా సముద్రంలో ఏర్పడే ఇసుక దిబ్బ. స్పిట్ కేవలం నదీ ముఖద్వారాల వద్దే ఏర్పడుతుంది. బార్ ఎక్కడైనా ఏర్పడవచ్చు. బార్ నాలుక ఆకారంలో ఉంటుంది, స్పిట్ వృత్తాకారంలో ఉంటుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. స్పిట్ అనేది ఒక కొన భూమికి అంటుకొని ఉంటుంది. బార్ తీరానికి సమాంతరంగా సముద్రంలో ఏర్పడే ఇసుక దిబ్బ.
ఇసుక నిక్షేపం ఒక చివర నేలకు అంటుకొని రెండో చివర సముద్రంలోకి నాలుకలా ఉంటే అది స్పిట్. అదే ఇసుక దిబ్బ తీరానికి సమాంతరంగా లేదా నది ముఖద్వారాల వద్ద సముద్రంలో ఏర్పడితే దానిని బార్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ తీరరేఖ మరియు బీచ్లకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి. భారతదేశం సుమారు 7516.6 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను కలిగి ఉంది. తూర్పు తీరంలో అతి పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో అత్యధిక బీచ్లు ఉన్న పర్యాటక రాష్ట్రం గోవా. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చే సంస్థ FEE యొక్క ప్రధాన కేంద్రం పారిస్లో ఉంది. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అండి. భారతదేశ తీరరేఖ పొడవు 7516.6 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలో పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం. పర్యాటక పరంగా గోవాలో అత్యధిక బీచ్లు ఉన్నాయి. అయితే బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఇచ్చే FEE ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రధాన కేంద్రం డెన్మార్క్లోని కోపెన్హాగన్లో ఉంది. ప్యారిస్లో లేదండి ఇది. కానీ ఇక్కడేమన్నారు, ప్యారిస్లో ఉందన్నారండి. సో ఇది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, హిమానీ నదం మరియు దాని లక్షణాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. పర్వతవాలు వెంబడి అతి నెమ్మదిగా కదిలే మంచు రాశిని హిమానీ నదం అంటారు. కొత్తగా పడే దూది లాంటి మెత్తని మంచునే నివే అని పిలుస్తారు. హిమరేఖ అనేది అక్షాంశం మరియు ఉష్ణోగ్రతను బట్టి మారుతుంటుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. 1 and 3 ఆర్ కరెక్ట్ అండి, ఎక్సెప్ట్ సెకండ్ స్టేట్మెంట్. హిమానీ నదం ఒక మంచు నది లాంటిది. ఇది గురుత్వాకర్షణ వల్ల అతి నెమ్మదిగా కదులుతుంది. ఏళ్ల తరబడి పాత మంచు మీద కొత్త మంచు పడి అది నొక్కుకుపోయి రాయిలా గట్టిగా మారిన మంచునే నివే లేదా ఫెర్న్ అంటారండి. కొత్త మంచు అనేది దూదిలా మెత్తగా ఉంటుందంట. కానీ ఇక్కడేమన్నారండి, కొత్తగా పడే దూది లాంటి మెత్తని మంచునే నివే అంటారన్నారండి. కొత్తగా కాదండి, ఏళ్ల తరబడి పాత మంచు మీద కొత్త మంచు పడి అది నొక్కుకుపోయి రాయిలా గట్టిగా మారిన మంచునే నివే లేదా ఫెర్న్ అంటారండి. నెక్స్ట్ పాయింట్, హిమరేఖ ఎత్తు ప్రాంతాన్ని బట్టి మారుతుంది. ఉదాహరణకు హిమాలయాల్లో ఇది సుమారు 5000 మీటర్ల ఎత్తు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని ప్రధాన హిమానీ నదాలు వాటి గుర్తింపుతో జతపరచండి. ప్రపంచంలోని ప్రధాన హిమానీ నదాలు వాటి గుర్తింపుతో జతపరచండి. హిమానీ నదాలు: లాంబెడ్డు, సియాచిన్, ఫెట్చెంకో, జాకబ్ షావన్. విశిష్టతలు: భారతదేశంలో అతిపెద్దది, ధ్రువ ప్రాంతేతర అతిపెద్దది, ప్రపంచంలోనే పొడవైనది, వేగంగా కదిలే వాటిలో ఒకటి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3, B1, C2, D4. లాంబెర్ట్ ప్రపంచంలోనే పొడవైనది. సియాచిన్ భారతదేశంలో అతిపెద్దది. ఫెట్చెంకో ధ్రువ ప్రాంతేతర అతిపెద్దది. జాకబ్ షావన్ వేగంగా కదిలే వాటిలో ఒకటి. లాంబెట్ అంటార్కిటికాలో ఉన్న ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన హిమానీ నదం. సియాచిన్ కారాకోరం శ్రేణిలో ఉన్న ఇది భారతదేశంలో అతిపెద్దది. ఫెట్చెంకో పామీర్ పీఠభూమిలో ఉన్న ఇది ధ్రువ ప్రాంతాల వెలుపల ఉన్న అతిపెద్ద హిమానీ నదం. జాకబ్ షావన్ గ్రీన్లాండ్లో ఉండి అత్యంత వేగంగా కదిలే హిమానీ నదాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, నదులు వి ఆకారపు లోయలను ఏర్పరిస్తే హిమానీ నదాలు యు ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి. హిమానీ నదాలు లోయల అంచులను గోకడం ద్వారా వాటిని వెడల్పు చేస్తాయి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. హిమానీ నదాలు ప్రవహించేటప్పుడు లోయ అడుగు భాగాన్ని మరియు పక్క గోడలను నిటారుగా మార్చి వెడల్పు చేస్తాయి. దీనివల్ల లోయ ఆకారం యువలే మారుతుంది. దీనికి అమెరికాలోని సెయింట్ లారెన్స్ లోయ ఒక ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్, హిమగర్తాలను వివిధ దేశాల్లో పిలిచే పేర్లకు సంబంధించి సరిగ్గా జతకాని దానిని గుర్తించండి. కోరీలు స్కాట్లాండ్, సర్కులు ఫ్రాన్సు, స్వమ్ వేల్సు, ఎరిటే నార్వే. ఇక్కడ ఏమడిగారండి, సరిగ్గా జతకాని దాన్ని గుర్తించారండి అన్నారు. ఇన్కరెక్ట్ పేరు అడిగారండి. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. దీనికి సంబంధించి హిమగర్తాలను వివిధ దేశాల్లో పిలిచే పేర్లకు సంబంధించి సిర్క్యూస్ని కోరీలు స్కాట్లాండ్, సర్కులు ఫ్రాన్సు, స్కమ్ వేల్స్. ఎరిటే అనేది ఒక దేశంలో పిలిచే పేరు కాదండి, అది రెండు హిమగర్తల మధ్య ఏర్పడే సన్నని పదునైన అంచును సూచించే భౌగోళిక పదం. కోరీలు సర్కులు స్వమ్ అనేవి వరుసగా
స్కాట్లాండు, ఫ్రాన్సు, వేల్స్ దేశాల్లో హిమగర్తాలకు ఇచ్చే పేర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఫియార్డ్స్కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? హిమానీ నద లోయలు సముద్ర నీటితో నిండిపోతే వీటిని ఫియార్డ్స్ అంటారు. నార్వే దేశాన్ని ఫియార్డ్స్ భూమి అని పిలుస్తారు. గ్రీన్లాండ్లోని నార్త్ వెస్ట్ ఫియార్డ్ ప్రపంచంలోనే అతిపెద్దది. హిమానీ నద లోయలు సముద్ర నీటితో నిండిపోతే వీటిని ఫియార్డ్స్ అంటారు. నార్వే దేశాన్ని ఫియార్డ్స్ భూమి అని పిలుస్తారు. గ్రీన్లాండ్లోని నార్త్ వెస్ట్ ఫియార్డ్ ప్రపంచంలోనే అతిపెద్దది. ఆప్షన్ డి కరెక్ట్ అండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. హిమానీ నదాలు చేసిన లోతైన లోయలు సముద్ర తీరం వరకు ఉండి సముద్ర మట్టం పెరిగినప్పుడు నీటితో నిండి ఫియార్డ్స్ ఏర్పడతాయి. నార్వేలో ఇవి విస్తారంగా ఉండడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. నార్త్ వెస్ట్ ఫియార్డ్ 314 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచ రికార్డు కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పర్వత శిఖరం పిరమిడ్ ఆకారంలోకి మారడానికి ప్రధాన కారణం ఏమిటి? ఒక పర్వత శిఖరం పిరమిడ్ ఆకారంలోకి మారడానికి ప్రధాన కారణం ఏమిటి? శిఖరం పై భాగంలో మంచు విపరీతంగా పేరుకుపోవడం, శిఖరానికి 3 లేదా 4 వైపులా హిమగర్తాలు ఏర్పడి క్రమక్షయం చెందడం, పర్వతం 2 వైపులా లోతైన పగులు ఏర్పడటం, సముద్ర మట్టం పెరగడం వల్ల శిఖరం అంచు కోతకు గురవ్వడం. ఆప్షన్ బి కరెక్ట్ అండి. శిఖరానికి 3 లేదా 4 వైపులా హిమగర్తాలు ఏర్పడి క్రమక్షయం చెందడం అనేది పిరమిడ్ ఆకారంలో మారడానికి గల ప్రధాన కారణం. ఏది? ఒక పర్వత శిఖరం అనేది పిరమిడ్ ఆకారంలో మారడానికి గల కారణం. పర్వత శిఖరం చుట్టూ 1 కంటే ఎక్కువ హిమగర్తాలు ఏర్పడి క్రమక్షయం జరిగినప్పుడు ఆ శిఖరం మొనదేలి పిరమిడ్ ఆకారాన్ని సంతరించుకుంటుంది. దీనినే హార్న్ అంటారు. ఆల్ప్స్ పర్వతాల్లోని మేటర్ హార్న్ దీనికి ప్రసిద్ధ ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్, రోచే మౌటనీ భూస్వరూపానికి సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇవి హిమానీ నదాలు బలంగా ఉన్న బండరాళ్లపై నుండి ప్రవహించేటప్పుడు ఏర్పడతాయి. ఇవి చూడడానికి పడుకొని ఉన్న గొర్రె ఆకారం కలిగి ఉంటాయి. హిమానీ నదం వచ్చే దిశలో ఉత్పాతనం వల్ల నునుపుగా మారుతాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. దేనికి సంబంధించి? రోచే మౌటనీ అనే భూస్వరూపానికి సంబంధించి. ఇవి 50 నుండి 200 మీటర్ల ఎత్తులో ఉండే బండరాళ్ళు అంటండి. ఏవేవి? హిమానీ నదాలు బలంగా ఉన్న బండరాళ్లపై నుండి ప్రవహించేటప్పుడు ఏర్పడతాయి. ఇవి చూడడానికి పడుకొని ఉన్న గొర్రె ఆకారం కలిగి ఉంటాయంటండి. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగు అంటే హిమానీ నదం వచ్చే దిశలో అపఘర్షణ వల్ల నునుపుగా, అవతలి వైపు ఉత్పాతనం వల్ల గురుకుగా ఉంటాయంటండి. ఇక్కడ ఓన్లీ ఉత్పాతనం వల్ల నునుపుగా మారుతాయి అన్నారండి. దానితో పాటు అవతలి వైపు ఉత్పాతనం వల్ల గరుకుగా ఉంటాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, హిమానీ నద భూస్వరూపాలు వాటి ముఖ్య గుర్తులు లేదా ఆకారాలతో జతపరచండి. భూస్వరూపాలు: డ్రమ్లిన్స్, ఎస్కర్లు, కేమ్స్, ఎరాటిక్స్. ముఖ్యమైన గుర్తులు: సర్పాకారంలో ఉండే పొడవైన గుట్టలు, బోర్లించిన చెంచా ఆకారం, మాతృశిల లక్షణాలు లేని పెద్దరాళ్ళు, ఇసుక రాళ్లతో కూడిన రెడ్జ్లు. ఆప్షన్ బి కరెక్ట్ అండి. A2, B1, C4, D3. డ్రమ్లిన్స్ అంటే బోర్లించిన చెంచా ఆకారం, ఎస్కర్లు అంటే సర్పాకారంలో ఉండే పొడవైన గుట్టలు, కేమ్స్ అంటే ఇసుక రాళ్లతో కూడిన రెడ్జ్లు, ఎరాటిక్స్ అంటే మాతృశిల లక్షణాలు లేని పెద్ద రాళ్ళు. డ్రమ్లిన్స్ అంటే ఇవి కోడిగుడ్లు ఉన్న గంప వలె కనిపిస్తాయి. ఎస్కర్లు మంచుతో పాటు ప్రవహించే నీటి వల్ల ఏర్పడే సర్పాకార గుట్టలు. కేమ్స్ ఇవి 20 నుండి 60 మీటర్ల ఎత్తులో ఉండే రిడ్జ్లు. ఎరాటిక్స్ స్థానిక శిలలతో సంబంధం లేకుండా హిమానీ నదాల దూరం నుండి తెచ్చిన బండరాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, హిమానీ నద వేలాడే లోయల నుండి జలపాతాలు ఏర్పడతాయి. ఉప హిమానీ నద లోయలు ప్రధాన లోయ కంటే తక్కువ లోతుగా ఉండి దానిపై వేలాడుతున్నట్లు కనిపిస్తాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ప్రధాన హిమానీ నద లోయలోకి కలిసే చిన్న లోయలు ఎత్తులో ఉండడం వల్ల అవి వేలాడే లోయలని పిలువబడతాయి. మంచు కరిగినప్పుడు ఈ ఎత్తు నుండి నీరు ప్రధాన లోయలోకి జలపాతాలుగా పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హిమానీ నద నిక్షేపణ పదార్థమైన మొరైన్లను అవి ఉండే ప్రదేశం ఆధారంగా గుర్తించండి. హిమానీ నద అడుగు భాగంలో ఉండేవి నేల మొరైన్లు, హిమానీ నద లోయ చివరి భాగంలో ఉండేవి అగ్ర మొరైన్లు, లోయ పక్క భాగాల్లో ఉండేవి పక్క మొరైన్లు. వీటిని సరైన క్రమంలో గుర్తించండి.
ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3. మెరైన్లు అంటే హిమానీ నదాలు మోసుకొచ్చిన శిలా పదార్థం. ఇవి నిక్షేపించబడిన చోటును బట్టి వాటి పేర్లు అనేవి పెట్టబడ్డాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, పేటర్ నాస్టర్ సరస్సులు ఏర్పడే ప్రక్రియకు సంబంధించి సరైన వివరణ ఏది? పేటర్ నాస్టర్ సరస్సులు ఏర్పడే ప్రక్రియకు సంబంధించి సరైన వివరణ ఏది? డ్రమ్లిన్ల మధ్య నీరు చేరడం వల్ల ఏర్పడతాయి. హిమానీ నద మెట్ల మధ్య ఏర్పడిన గుంతలలో మంచు కరిగి నీరు చేరడం వల్ల ఏర్పడతాయి. సముద్ర మట్టం పెరగడం వల్ల ఫియార్డ్స్ లోపల ఏర్పడతాయి. సర్పాకారపు ఎస్కర్ల మధ్య నిలిచిన నీటి వల్ల ఏర్పడతాయి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. హిమానీ నద మెట్ల మధ్య ఏర్పడిన గుంతలలో మంచు కరిగి నీరు చేరడం వల్ల ఏర్పడతాయండి. హిమానీ నద మెట్లనే సైక్లోపియస్ స్టెయిర్స్ అని కూడా అంటారంట. ఈ మెట్ల వరుస మధ్య ఏర్పడే చిన్న సరస్సులు జపమాల వలె కనిపిస్తాయి. అందుకే వీటిని పేటర్ నాస్టర్ సరస్సులు అంటారంటండి. పేటర్ నాస్టర్ సరస్సులు అని అంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, హిమానీ నదాల ప్రాముఖ్యతకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఇన్కరెక్ట్ అడిగారండి. గ్రీన్లాండ్ మరియు అంటార్కిటికా ఖండాలు వాయురాశులను ఉత్పత్తి చేసే ప్రధాన కేంద్రాలు. ఉత్తర అమెరికాలోని ఫింగర్ లేక్స్ హిమానీ నద ప్రక్రియల ద్వారా ఆవిర్భవించాయి. ఎస్కర్ల ఉపరితలం మెత్తగా ఉండడం వల్ల ఇంజనీర్లు అక్కడ రోడ్లు వేయడానికి ఇష్టపడరు. హిమానీ నదాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గ్లేషియాలజీ అంటారు. హిమానీ నదాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గ్లేషియాలజీ అంటారు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఇక్కడ ఏం అడిగారు క్వశ్చన్లో? సరికానిది అడిగారు. సో ఆప్షన్ సి ఈజ్ ఇన్కరెక్ట్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. దీనికి సంబంధించి హిమానీ నదాల యొక్క ప్రాముఖ్యతకు సంబంధించి ఎస్కర్ల యొక్క ఉపరితలం గట్టిగా ఉండడం వల్ల ఇంజనీర్లు వాటి వెంబడి రోడ్లు వేయడానికి మొగ్గు చూపుతారు. కానీ ఇక్కడేమన్నారు? రోడ్లు వేయడానికి ఇష్టపడరు అన్నారండి. సో అది రాంగ్ అండి. టండ్రా భూములు, శీతోష్ణ స్థితి ప్రభావం మరియు శిలా శైథిల్యం వంటివన్నీ హిమానీ నదాల యొక్క ప్రభావాలే. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర తీర క్రమక్షయానికి సంబంధించి భృగువు మరియు సముద్ర కృత వేదిక వీటి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించండి. భృగువు ఎత్తు పెరిగే కొద్దీ వేదిక పరిమాణం తగ్గుతుంది. భృగువు క్రమక్షయం చెందుతూ వెనక్కి జరుగుతున్న కొద్దీ దాని అడుగు భాగంలో వేదిక విస్తీర్ణం పెరుగుతుంది. భృగువు కేవలం మెత్తని శిలల వల్ల ఏర్పడితే వేదిక కేవలం గట్టి శిలల వల్ల ఏర్పడుతుంది. వేదిక ఏర్పడిన తర్వాతే భృగువు నిర్మాణం ప్రారంభమవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. భృగువు క్రమక్షయం చెందుతూ వెనక్కి జరుగుతున్న కొద్దీ దాని అడుగు భాగంలో వేదిక విస్తీర్ణం పెరుగుతుంది. సముద్రాలలో నిరంతరం కొండ అడుగు భాగాన్ని కొట్టడం వల్ల భృగువు వెనక్కి జరుగుతుంది. ఇలా కొండ వెనక్కి వెళ్తున్న కొద్దీ సముద్ర మట్టానికి సమానంగా చదునైన రాతి నేల ఏర్పడుతుంది. దీనినే వేదిక అంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్లు వాటి రాష్ట్రాలతో సరిగ్గా జతపరచబడినవి ఏవి? కరెక్ట్ పేర్స్ అడిగారండి. కప్పాడ్ కేరళ, ఈడెన్ పుదుచ్చేరి, శివరాజ్పూర్ గుజరాత్, పదుబిద్రి తమిళనాడు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి ఎక్సెప్ట్ ఫోర్త్ పేర్. కప్పాడ్ కేరళ, వాస్కోడిగామా ఇక్కడే అడుగు పెట్టారంట. ఈడెన్ పుదుచ్చేరి స్వచ్ఛమైన నీటికి ప్రసిద్ధి. శివరాజ్పూర్ రాజ్పుత్ ద్వారక సమీపంలో ఉంది. పదుబిద్రి ఇది కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో ఉంది, తమిళనాడులో కాదు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర నిక్షేపణ రూపాలలో స్పిట్కు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారండి. ఇది ఒక చివర నేలకు అంటుకొని ఉండి రెండో చివరన నాలుక ఆకారంలో సముద్రంలోకి వ్యాపిస్తుంది. దీనికి కొమ్మలు ఉంటే దానిని సంయుక్త స్పిట్ అంటారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ స్పిట్ సుమారు 16 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. స్పిట్ అనేది కేవలం సున్నపురాయి ప్రాంతాలలో మాత్రమే ఏర్పడుతుంది. ఆప్షన్ డి ఈజ్ ఇన్కరెక్ట్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. సముద్ర నిక్షేపణ రూపాలలో స్పిట్కు సంబంధించి ఇది ఒక చివర నేలకు అంటుకొని ఉండి రెండో చివర నాలుక ఆకారంలో సముద్రంలోకి వ్యాపిస్తుందంట. దీనికి కొమ్మలు ఉంటే దానిని సంయుక్త స్పిట్ అంటారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ స్పిట్టు సుమారు 16 కిలోమీటర్ల పొడవు అనేది ఉంటుందంటండి. స్పిట్ అనేది సముద్రాలలో తెచ్చిన ఇసుక నిక్షేపణ వల్ల ఏర్పడుతుంది. దీనికి సున్నపురాయి ప్రాంతాలతో సంబంధం అనేది ఉండదండి. కాకినాడలోని కోరింగ ప్రాంతంలో ఉన్న స్పిట్టు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్, క్వార్స్ట్ భూస్వరూపాలలో భాగంగా ఉండే ద్రావణం ప్రక్రియలో ప్రమేయం లేని కారకాన్ని గుర్తించండి. వర్షపు నీరు, గాలిలోని కార్బన్ డయాక్సైడ్, నది ద్వారా కొట్టుకు వచ్చిన ఒండ్రు మట్టి, శిలలలోని లవణాలు.
ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఏం అడిగారు, ప్రమేయం లేని కారకాన్ని గుర్తించమన్నారండి, లేనిది అడిగారండి. సో ఆప్షన్ సి ఈజ్ ఇన్కరెక్ట్. ఉన్నవయ్యేటప్పటికి వర్షపు నీరు, గాలిలోని కార్బన్ డైఆక్సైడు, శిలలలోని లవణాలు. క్వార్స్ట్ భూస్వరూపాలు ప్రధానంగా సున్నప్రాయి ప్రాంతాలలో రసాయన చర్య వల్ల ఏర్పడతాయి. వర్షపు నీరు అంటే H2O గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ CO2తో కలిసినప్పుడు బలహీనమైన కార్బానిక్ ఆమ్లంగా మారుతుంది. ఇది సున్నాన్ని కరిగిస్తుంది. ఇందులో నది ఒండ్రు మట్టి పాత్ర అనేది ఉండదండి. నెక్స్ట్ క్వశ్చన్, హిమానీ నద క్రమక్షయం వల్ల ఏర్పడే కాల్ మరియు ఎరిటే మధ్య ఉన్న భేదం ఏమిటి? ఎరిటే అనేది పదునైన అంచు, కాల్ అనేది పర్వతాలను దాటడానికి ఉపయోగపడే మార్గం. కాల్ అనేది పిరమిడ్ శిఖరం, ఎరిటే అనేది పడక కుర్చీ ఆకారం. ఎరిటే కేవలం అంటార్కిటికాలో కనిపిస్తుంది, కాల్ కేవలం హిమాలయాల్లో కనిపిస్తుంది. ఎరిటే నిక్షేపణ రూపం, కాల్ క్రమక్షయ రూపం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఎరిటే అనేది పదునైన అంచు, కాల్ అనేది పర్వతాలను దాటడానికి ఉపయోగపడే మార్గం. రెండు హిమగర్తల మధ్య క్రమక్షయం వల్ల ఏర్పడే కత్తి లాంటి పదునైన అంచును ఎరిటే అంటారు. రెండు పక్కపక్కనే ఉన్న హిమగర్తల మధ్య ఏర్పడే గుర్రపు జీను వంటి పల్లపు ప్రాంతాన్ని కాల్ అంటారు. ఇది ఒక కనుమగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హిమానీ నదాల వల్ల ఏర్పడే సరస్సులకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన క్రమబద్ధీకరణ ఏది? ఫింగర్ లేక్స్ ఉత్తర అమెరికా, మెగోరీ మరియు కోమో సరస్సులు ఐరోపా, ఆల్ప్స్ పర్వతాలు, లేక్ డిస్ట్రిక్ట్ ఇంగ్లాండు, కెటిల్ హోల్ సరస్సు విస్కాన్సిస్ USA. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. హిమానీ నదాల ప్రభావం వల్ల ఏర్పడిన ఈ సరస్సులు ప్రపంచవ్యాప్తంగా పర్యాటక మరియు ఆర్థిక అభివృద్ధికి కీలక వనరులుగా ఉన్నాయి. ఉత్తర అమెరికాలోని గ్రేట్ లేక్స్, సుపీరియర్, మిచిగాన్ మొదలైనవి కూడా హిమానీ నద ప్రక్రియల ద్వారానే ఆవిర్భవించాయి. 40 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఈ వీడియో కింద అప్డేట్స్ అనేవి ఇస్తానండి. సో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.